ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4-5 రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. వరుస వర్షాలతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నార్త్ ఇండియాలో భారీ వర్షాలు పడుతున్నాయి. మొత్తం 7 రాష్ట్రాల్లోని 1,33,000 మంది వరదలతో సతమతమవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అటు అస్సాంలో ఇప్పటికే వరదల పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2 రోజుల క్రితం ఢిల్లీ మొత్తం జలమయమైంది. ఢిల్లీలో 2 రోజుల్లో 11 మంది మరణించారు. తాజాగా బాదాలి ప్రాంత అండర్ పాస్ వద్ద నిలిచిన నీటిలో మునిగి 2 బాలురు మృతి చెందగా, ఓకాలా అండర్ పాస్ నీటిలో స్కూటీలో చిక్కుకుపోయి దిగ్విజయ్ కుమార్ చౌదరి అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వసంత్ విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడకులి దాని కింద చిక్కుకుపోయిన 3 కార్మికుల మృతదేహాలను నిన్న వెలికి తీశారు పోలీసులు. కాగా ఢిల్లీకి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోనూ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు క్వాంగ్దా, కులు, సోలాన్ జిల్లాల్లో రహదారులను మూసివేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద సూకీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు, బైకులు వరదల్లో తెప్పల్లా తేలుతున్నాయి. అలాగే గుజరాత్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.